Hello Andy, welcome back to our channel Mamata Academy. This is Mamata. You all know about already myself. Okay na? Today we are discussing about asexual reproduction. Okay na? Asexual reproduction అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవన్స్, ఇది జువాలజీ ఫస్ట్ ఇయర్లో టాపిక్. మనకి టాపిక్ వచ్చేసి డిఎస్సి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, మోడల్ స్కూల్స్కి అండ్ ఆల్సో సెట్ తెలంగాణ సెట్ వాళ్ళకి కూడా ఈ టాపిక్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ asexual reproduction. What is the asexual reproduction means? When the offspring produced or form without formation of gametes is known as asexual reproduction. What is this meaning in Telugu అంటే మనకి ఏదైతే ఆఫ్స్ప్రింగ్ అంటే మీన్స్ మనకి బేబీ ఫామ్ అవుతుందో, బేబీ బర్త్ అవుతుందో, అది గ్యామిట్స్ ఫార్మేషన్ అనేది జరగకుండా బేబీ ఫామ్ అయితే కానీ దాన్ని అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటారు, తెలుగులో అలైంగిక ప్రత్యుత్పత్తి. ఓకేనా? వితౌట్ ఫార్మేషన్ ఆఫ్ గ్యామిట్స్, without formation of gametes, offspring produced. Offspring formation is known as asexual reproduction. Asexual reproduction through the asexual reproduction ఫామ్ అయిన యానిమల్స్ లేదా ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి సేమ్ లైక్ యాజ్ మదర్ లాగానే ఉంటాయి. ఓకేనా? ఒక మదర్ సెల్ నుంచి, ఒక మదర్ నుంచి టూ ఆఫ్స్ప్రింగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి వితౌట్ ఫార్మేషన్ ఆఫ్ గ్యామిట్స్. మీన్స్ లైక్ మనకు అందులో ఓవం కానీ స్పర్మ్ కానీ ఇట్లాంటివి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. ఓకేనా? దీన్నే అసెక్సువల్ రిప్రొడక్షన్ లేదా అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. ఇలాంటివి వచ్చేసి మనం ఎక్కువగా ఎక్కడ చూస్తామంటే ప్రొటిస్టా, ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోండి. ప్రొటిస్టా, బ్యాక్టీరియా, ఓకేనా? ప్రొటిస్టా బ్యాక్టీరియా, ఆర్కియాలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ అసెక్సువల్ రిప్రొడక్షన్ త్రూ ప్రొడ్యూస్ అయిన యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఐడెంటికల్ హాఫ్స్ లాగా ఉంటాయి. అంటే సేమ్ లైక్ మార్ఫాలజికల్గా కానీ లేదంటే జెనెటికల్గా కానీ. ఓకేనా? రెండు రకాలుగా కూడా తల్లి జీవిని పోలి ఉంటాయి. ఓకేనా? మదర్ని పోలి ఉండడం జరుగుతుంది. దీన్ని ఏమంటాం అంటే మనం క్లోన్ అని చెప్పొచ్చు. ఓకేనా? వాట్ ఈస్ అ క్లోన్ అని మిమ్మల్ని అడగొచ్చు 2 మార్క్స్ క్వశ్చన్కి. ఇంటర్మీడియట్ వాళ్ళకైతే 2 మార్క్స్ క్వశ్చన్స్కి అడిగే ఛాన్స్ ఉంది. ఇది ఇంక్లూడింగ్ ఐపీఈ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట. క్లోన్ అంటే ఏంటి అంటే ఏదైతే మనకి అసెక్సువల్ రిప్రొడక్షన్ త్రూ ప్రొడ్యూస్ అయిన ఫామ్ అయిన యానిమల్ ఏదైతే ఉందో అది సేమ్ యాజ్ లైక్ లుక్ వైజ్గా కావచ్చు, జెనెటికల్గా కావచ్చు, మదర్ లాగా ఉంటుంది అనమాట. ఓకేనా? జెనెటికల్లీ and also morphologically. జెనెటికల్లీ, మార్ఫాలజికల్లీ సేమ్ మదర్ని పోలి ఉంటుంది కాబట్టి మనం క్లోన్ అని మెన్షన్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? మనకి ఇలా ఫామ్ అయిన యానిమల్స్ లేదా ఆఫ్స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎటువంటి జెనెటికల్ వేరియేషన్స్ అనేవి చూపించమన్నమాట. ఓకేనా? దీన్నే మనం ఏమంటామంటే యూనిపేరెంటల్ ఇన్హెరిటెన్స్. ఓకేనా? యూనిపేరెంటల్ ఇన్హెరిటెన్స్. What is the uniparental inheritance means? Without showing, ఓకేనా? Without showing any genetical variations is known as uniparental inheritance. ఇప్పుడు మనం asexual reproduction in protozoa.
చూద్దామా? ఓకేనా? ఇప్పుడు మనకి ఇంట్రడక్షన్ అయిపోయింది. అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి? అసెక్సువల్ రిప్రొడక్షన్ మీన్స్ వితౌట్ ఫార్మేషన్ ఆఫ్ గ్యామిట్స్ మనకి ఆఫ్స్ప్రింగ్ అనేది ప్రొడ్యూస్ అయితే దాన్ని వచ్చేసి అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటారు. ఓకేనా? ఈజ్ నోన్ యాజ్ అసెక్సువల్ రిప్రొడక్షన్. ఇన్ దిస్ అసెక్సువల్ రిప్రొడక్షన్ దెర్ ఈస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గ్యామిట్స్, అంటే ఎగ్ ఆర్ ఎల్స్ స్పర్మ్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సింగిల్ పేరెంట్ నుంచి మనకి యానిమల్స్ లేదా ఆర్గానిజమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇది మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి లేదా సెక్సువల్ రిప్రొడక్షన్ అంటాం. ఇది వచ్చేసి మనకి ప్రొటిస్టా కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఆర్కియా లాంటి వాటిలో ఎక్కువగా చూస్తాం. అండ్ ఆల్సో వైడ్లీ స్ప్రెడ్. ఓకేనా? ఎక్కువగా జరుగుతూనే ఉంటుంది. యూనిసెల్యులర్ యానిమల్స్లో ఎక్కువగా అసెక్సువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది. మనకి ఏదైతే ఫామ్ అయిందో ఆ బేబీ వచ్చేసి జెనెటికల్గా కావచ్చు అండ్ ఆల్సో మార్ఫలాజికల్ సేమ్ యాజ్ లైక్ మదర్ సెల్ లేదంటే పేరెంటల్ ఆర్గానిజం లేదా పేరెంట్ అనుకోవచ్చు. ఓకేనా? అండ్ ఆల్సో దీన్ని ఏమంటామంటే క్లోన్ అని చెప్పొచ్చు. అవి చూడటానికి ఐడెంటికల్ హార్ట్స్ లాగా కాకుండా జెనెటికల్గా కావచ్చు, మార్ఫలాజికల్గా కావచ్చు, అన్ని విధాలుగా కూడా మనకి పేరెంట్ని పోలి ఉంది కాబట్టి దాన్ని ఆ టర్మ్ వచ్చేసి క్లోన్గా యూజ్ చేసి చెప్పొచ్చు అన్నమాట. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ వచ్చేసి యూనిపేరెంటల్ ఇన్హెరిటెన్స్, అంటే వితౌట్ షోయింగ్ ఎనీ జెనెటికల్ వేరియేషన్స్. ఓకేనా? దీన్ని మనం యూనిపేరెంటల్ ఇన్హెరిటెన్స్ అనొచ్చు. ఇప్పుడు వచ్చేసి అసెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవన్స్. అసెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవన్స్. ప్రోటోజోవాలో మనకి అసెక్సువల్ రిప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది అండ్ ద టైప్స్ ఆఫ్ అసెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా అనేది చూద్దాం. ఓకేనా? ఇందులో వచ్చేసి మనకి బైనరీ ఫిషన్ అండ్ ఆల్సో బైనరీ ఫిషన్, మల్టిపుల్ ఫిషన్ అనేది రెండు రకాలుగా 2 టైప్స్గా అసెక్సువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. ఓకేనా? బైనరీ ఫిషన్, సెకండ్ టైప్ వచ్చేసి మల్టిపుల్ ఫిషన్. ఓకేనా? మల్టిపుల్ ఫిషన్ అండ్ బైనరీ ఫిషన్ అనేది ప్రోటోజోవాలో జరుగుతుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనం బైనరీ ఫిషన్ అనేది చూద్దాం. బైనరీ ఫిషన్ చూద్దాం. బైనరీ ఫిషన్ వచ్చేసి మనకి మోస్ట్లీ యూగ్లినా. బైనరీ ఫిషన్ మోస్ట్లీ ఎక్కడ కనిపిస్తుంది అంటే యూగ్లినా అండ్ ట్రిపానోసోమా ఆరెల్స్ ట్రిపానోసోమా అని కూడా అనొచ్చు. ఓకేనా? యూగ్లినా అండ్ ట్రిపానోసోమాలో ఎక్కువగా బైనరీ ఫిషన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి యూగ్లినా. యూగ్లినా వచ్చేసి ఎక్కువ ఫ్లాజెల్లెట్స్లో కనిపిస్తుంది అనొచ్చు, లైక్ యూగ్లినా అండ్ ట్రిపానోసోమా. ఓకేనా? ఫ్లాజెల్లెటెడ్ యానిమల్స్లో కనిపిస్తుంది అంటే ఫ్లాజెల్లెటెడ్ యానిమల్స్ అంటే ఫ్లాజెల్లాస్ ఉన్నవన్నీ కూడా ఫ్లాజెల్లెటెడ్ యానిమల్స్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు పార్ట్స్ చూసుకున్నట్లయితే యూగ్లినాలో లాంగ్ ఫ్లాజెల్లమ్, సైటోస్టోమ్, ఇది వచ్చేసి సైటోపారెంట్స్, ఫ్లాజెల్లార్ బాడీ అండ్ ఆల్సో స్టిగ్మా. ఓకేనా? ఇది వచ్చేసి రిజర్వాయర్, న్యూక్లియస్, కాంట్రాక్టైల్ వాక్యూలు, సైటోప్లాజం. ఓకేనా? అండ్ ఆల్సో మనకి న్యూక్లియస్ చుట్టూ వచ్చేసి క్రోమాటోఫోర్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఇవి పార్ట్స్. అసలు బైనరీ ఫిషన్ వచ్చేసి లాంగిట్యూడినల్గా జరుగుతుంది. 2 టైప్స్ ఉంటుంది. యూగ్లినాలో వచ్చేసి లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్. లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ అని ఎందుకు అంటామంటే ఇంకో ఇలా లాంగిట్యూడినల్గా విడిపోతుంది అన్నమాట. ఒక 1 పేరెంట్ యూగ్లినా అనేది 2 డాటర్ ఇండివిజువల్స్గా విడిపోతుంది. అది ఎలా జరుగుతుందంటే లాంగిట్యూడినల్గా. దట్స్ వై వీఆర్ కాల్డ్ లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్. ఓకేనా? యూగ్లినా అండ్ ట్రిపానోసోమా వచ్చేసి ఎగ్జాంపుల్ అన్నమాట. ఒక్క నిమిషం.
మనకి లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ ఏదైతే ఉందో ఫేవరబుల్ కండిషన్స్లో జరుగుతుంది అన్నమాట. పవర్ ఇప్పుడే పోయింది. మనకి లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ వచ్చేసి ఫేవరబుల్ కండిషన్స్లో జరుగుతుంది అన్నమాట. ఓకేనా? ఫేవరబుల్ కండిషన్స్ అంటే అనుకూల పరిస్థితుల్లో మాత్రమే ఈ లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ అనేది జరుగుతుంది. ఇందులో వచ్చేసి మనకి క్యారియోకైనసిస్ అండ్ ఆల్సో సైటోకైనసిస్ అనేది జరుగుతుంది. ఓకేనా? క్యారియోకైనసిస్ means division of nuclei. Okay na? And also cytokinesis also occur. Cytokinesis means division of cytoplasm. Okay na? మనకి యూగ్లినాలో వచ్చేసి బేసల్ గ్రాన్యూల్స్ నుంచి ఒక 2 ఫ్లాజెల్లెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సైటోప్లాజం ఉంటుంది, ఫ్లాజెల్లం లాంగ్ ఫ్లాజెల్లం ఉంటుంది, బేసల్ గ్రాన్యూల్స్ నుంచి ఏర్పడింది. అండ్ ఆల్సో దీనికి వచ్చేసి సైటోపారెంట్స్, సైటోప్లాజం, న్యూక్లియై, అరౌండ్ ద న్యూక్లియై క్రోమాటోఫోర్స్ ఆల్సో ప్రొడ్యూస్డ్ అన్నమాట. ఓకేనా? దీనికి వచ్చేసి రిజర్వాయర్, ఇవన్నీ పార్ట్స్ ఉంటాయి. ఓకేనా? లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్లో వచ్చేసి ఏమవుతుంది అంటే ఫస్ట్ మనకి ఏదైతే బేసల్ గ్రాన్యూల్స్ నుంచి ఫామ్ అయిన ఫ్లాజెల్లెట్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి పైనుంచి యాంటీరియర్ నుంచి డివిజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా ఉంది కదా, ఇప్పుడు యూగ్లినా అనేది ఇలా ఉంది కదా, యూగ్లినా అనేది ఇలా ఉంది. సో ఇక్కడ నుంచి డివిజన్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి, ఇక్కడ యాంటీరియర్ నుంచి డివిజన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని వచ్చేసి మనం లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ అని చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా? ఇందులో డ్యూరింగ్ ద లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ న్యూక్లియస్, బేసల్ గ్రాన్యూల్స్, క్రోమాటోఫోర్స్, సైటోప్లాజం అనేవి డివిజన్కి గురవుతాయి. ఓకేనా? ఏమేమంటే న్యూక్లియస్, బేసల్ గ్రాన్యూల్స్, చాట్ ప్లీజ్. chromatophores and also cytoplasm. These are nucleus, basal granules, chromatophores, cytoplasm. These all are undergo division. ఓకేనా? ఇవన్నీ కూడా డివిజన్కి గురవుతాయి అన్నమాట. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి ఒక నిమిషం బోర్డర్ చేసుకుంటాను. ఇప్పుడు మనకి న్యూక్లియస్ ఉంది కదా, న్యూక్లియస్ వచ్చేసి మైటోసిస్, త్రూ ద మైటోసిస్ డివైడ్ అవుతుంది అన్నమాట. మైటోసిస్ అంటే సమవిభజన. న్యూక్లియస్ త్రూ అంటే సమవిభజన ద్వారా డివైడ్ అవుతుంది మైటోసిస్. ఓకేనా? ఈ మైటోసిస్ ద్వారా ఏర్పడిన 2 న్యూక్లియస్ అనేవి 2 డాటర్ సెల్స్కి పంచబడతాయి, షేర్ చేయబడతాయి అన్నమాట. ఓకేనా? దీని తర్వాత న్యూక్లియస్ ఇలా డివైడ్ అయిన తర్వాతకి కైనటోసోమ్స్, క్రోమాటోఫోర్స్ కూడా డివైడ్ అవుతాయి. కైనటోసోమ్స్, క్రోమాటోఫోర్స్.
కైనటోజోమ్స్ క్రోమాటోఫోర్స్ ఆల్సో అండర్గో డివిజన్. ఓకేనా, కైనటోజోమ్స్ క్రోమాటోఫోర్స్ కూడా డివిజన్ కి గురవుతాయి. ఓకేనా, at the first longitudinal groove develops in the middle of the anterior end. ఇప్పుడు మనకి లాంగిట్యూడినల్ డివిజన్ ఎలా జరుగుతుందో త్రూ ద డయాగ్రమ్స్ అనేవి అబ్జర్వ్ చేద్దాం. రఫ్ గా వేస్తున్న డయాగ్రాము. ఓకేనా, ఇది వచ్చేసి న్యూక్లియర్, దీని ద్వారా మనకి క్రోమాటోఫోర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ వచ్చేసి లాంగ్ ఫ్లాజెలమ్ అనేది ఉంటుంది, బేసల్ గ్రాన్యూల్స్, సైటోస్టోమ్ కణముఖం అంటాము తెలుగులో వచ్చేసి, రిజర్వాయర్, క్రోమాటోఫోర్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా, ఇలా ఉంటుంది కదా. ఇలా ఉన్నది వచ్చేసి మనకి బేసల్ గ్రాన్యూల్స్ దగ్గర ఇలా కొంచెం లాంగిట్యూడినల్ గా కర్వ్ అనేది గ్రూవ్ టైప్ లో కిందకి ఇలా రావడం జరుగుతుంది. ఓకేనా, గ్రూవ్ లాగా ఇలా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం లోపలికి ఈ గ్రూవ్ అనేది రావడం మనం అబ్జర్వ్ చేస్తాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బైనరీ లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ ఇది వచ్చేసి ఇలా పూర్తిగా ఒక 2 డాటర్ ఇండివిజువల్ గా విడిపోవడం జరుగుతుంది. వన్ ప్లస్ వన్ టూ ఇండివిజువల్స్ అనేవి మనకి ఫామ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ న్యూక్లియస్, ఇది లాంగ్ ఫ్లాజెలమ్, ఇది వచ్చేసి రిజర్వాయరు, ఫారెన్స్. ఓకేనా, ఇదంతా మనకి సైటోప్లాజం, న్యూక్లియస్, పార్ట్స్ అన్ని అన్నమాట. 2 యూగ్లినాస్ అనేవి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బైనరీ లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ 2 యూగ్లినాస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఈ లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ వచ్చేసి మనకి ఫేవరబుల్ కండిషన్స్ లో జరుగుతుంది. సేమ్ లైక్ యాజ్ మదర్ పేరెంట్ సెల్ ఏదైతే ఉందో అలాగే ఏర్పడుతున్నాయి అన్నమాట. ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ ఫ్లాజెలమ్ ఉంది కదా, ఈ పేరెంట్ నుంచి వచ్చిన ఫ్లాజెలమ్ ఒక డాటర్ సెల్స్ కి వస్తుంది. నెక్స్ట్ ఇంకొక యూగ్లినా వచ్చేసి బేసల్ గ్రాన్యూల్స్ ఉన్నాయి కదా దీనికి, ఆ బేసల్ గ్రాన్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఇంకొక కొత్త ఫ్లాజెలమ్ అనేది ఏర్పరచుకుంటుంది అన్నమాట. ఓకేనా, ఇందులో మనకి స్టిగ్మా ఉంటుంది, కాంట్రాక్టైల్ వాక్యూల్ ఉంటుంది, అంటే సంకోచ రిక్తిక అంటాం కదా. సంకోచ రిక్తిక అంటే కాంట్రాక్టైల్ వాక్యూలు, స్టిగ్మా, పారాఫ్లాజెల్లర్ బాడీ, ఈ 3 అనేవి డిసపియర్ అవుతాయి. ఓకేనా, ఏంటవి? ఒక నిమిషం. డిసపియర్ అయ్యేవి ఏంటి అంటే స్టిగ్మా. ఓకేనా, పేరెంట్ యూగ్లినాలో ఏదైతే స్టిగ్మా ఉందో అది డిసపియర్ అవుతుంది. అండ్ ఆల్సో పారాఫ్లాజెల్లర్ బాడీ, కాంట్రాక్టైల్ వాక్యూల్, అనేది డిసపియర్ అవ్వడం మనం చూస్తాం. ఈ 3 కూడా డిసపియర్ అవుతాయి బైనరీ ఫిజన్ జరుగుతున్నప్పుడు, లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ జరుగుతున్నప్పుడు. ఈ డిసపియర్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే కొత్తగా ఏర్పడిన 2 ఇండివిజువల్స్ ఏవైతే ఉన్నాయో, 2 డాటర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొత్తగా ఏర్పరచుకుంటాయి. స్టిగ్మాని కావచ్చు, పారాఫ్లాజెల్లర్ బాడీ కావచ్చు, కాంట్రాక్టైల్ వాక్యూల్ని కావచ్చు, కొత్తగా ఫామ్ చేసుకుంటాయి అన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసి మనకి బైనరీ లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ అన్నమాట. ఇప్పుడు మనం యూగ్లినాలో జరిగే బైనరీ ఫిజన్ ఏమంటామంటే సిమెట్రోజెనిక్. యూగ్లినాలో జరిగే బైనరీ ఫిజన్ ఏమంటామంటే సిమెట్రోజెనిక్ డివిజన్.
సిమెట్రోజెనిక్ డివిజన్. ఎందుకు అంటే త్రూ ద లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ ద్వారా ఫామ్ అయిన యూగ్లినాస్ ఏవైతే ఉన్నాయో సేమ్ రిజెంబల్స్ లైక్ యాజ్ పేరెంట్ యూగ్లినా. ఓకేనా, లైక్ మిర్రర్ ఇమేజెస్ లాగా ఉంటాయి. అందుకే దీన్ని సిమెట్రోజెనిక్ డివిజన్ అని చెప్తామన్నమాట. ఓకేనా, ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి. ఇంతవరకు ప్రోటోజోవాలో లాంగిట్యూడినల్ బైనరీ ఫ్యూజన్ అనేది కంప్లీట్ అయింది. తర్వాత ఇంకా వేరే మల్టిపుల్ ఫ్యూజన్ ఉంది, అది వేరే వీడియోలో చేస్తాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఫస్ట్ మనం ఈ వీడియోలో ఏం తెలుసుకున్నామంటే అసెక్సువల్ రిప్రొడక్షన్. అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటే వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గ్యామిట్స్ ఏ న్యూ ఇండివిజువల్ ఫార్మేషన్ ఈజ్ నోన్ యాజ్ అసెక్సువల్ రిప్రొడక్షన్. ఓకేనా, అసెక్సువల్ రిప్రొడక్షన్ వచ్చేసి మెయిన్గా ప్రొటిస్టా, బ్యాక్టీరియా, ఆర్కియా అనే వాటిలో ఎక్కువగా జరుగుతుంది. అండ్ ఆల్సో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో కూడా మనం చూస్తూనే ఉంటాం. ఓకేనా, వైడ్లీగా స్ప్రెడ్ అయి ఉందన్నమాట, ఎక్కువగా జరుగుతూనే ఉంటుంది. రే కండిషన్స్ అనేవి కాదన్నమాట ఈ అసెక్సువల్ రిప్రొడక్షన్ అనేది. ఇప్పుడు ప్రోటోజోవాలో అసెక్సువల్ రిప్రొడక్షన్ కనుక చూసుకున్నట్లయితే మనం ప్రోటోజోవాలో వచ్చేసి బైనరీ ఫిజన్ అనే ప్రాసెస్ ద్వారా అసెక్సువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. ఓకేనా, బైనరీ ఫిజన్ అండ్ ఆల్సో మల్టిపుల్ ఫిజన్. ఇప్పుడు బైనరీ ఫిజన్ని చూసుకున్నట్లయితే బైనరీ ఫిజన్లో 2 టైప్స్. లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ అంటే లైక్ మనకి ఇప్పుడు యూగ్లినా ఇలా ఉంది కదా, యూగ్లినా ఇలా ఉంటే యాంటీరియర్ పార్ట్లో మనకి డివిజన్ స్టార్ట్ అయ్యి ఇలా లాంగిట్యూడినల్గా డివిజన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి యాంటీరియర్గా స్టార్ట్ అయ్యి పోస్టీరియర్కి ఇక్కడ ఏదైతే గ్రూవ్ ఏర్పడిందో ఆ గ్రూవ్ అనేది పోస్టీరియర్కి వ్యాపించి 2 డాటర్ ఇండివిజువల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా, అందుకే మనం దీన్ని లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ అని చెప్తాము. ఇందులో వచ్చేసి మనకి యూగ్లినా అండ్ ట్రిపెనోసోమాలో ఎక్కువగా లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ అనేది మనం చూడొచ్చు. యూగ్లినాలో వచ్చేసి మనకి పైన లాంగ్ ఫ్లాజెలం అనేది ఉంటుంది, ఒక రిజర్వాయర్ అనేది ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది, అరౌండ్ ద న్యూక్లియస్ క్రోమాటోఫోర్మ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఆల్సో స్టిగ్మా ఉంటుంది, కాంట్రాక్టైల్ వాక్యూల్ ఉంటుంది, ఫారెన్స్ ఉంటుంది, సైటోఫారెన్స్. ఓకేనా, ఇంకా వచ్చేసి అది డివిజన్ ఎలా జరుగుతుందంటే లాంగిట్యూడినల్గా జరగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, ఫ్లాజెల్లర్ బాడీ కావచ్చు, ఇంకా లాంగ్ ఫ్లాజెలం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి యూగ్లినాలో ఉన్న పార్ట్స్ అన్నమాట. ఇప్పుడు బైనరీ ఫిజన్ ఎలా జరుగుతుంది అంటే లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ వచ్చేసి మనకి ఫేవరబుల్ కండిషన్స్లో జరగడం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, ఈ యూగ్లినాలో వచ్చేసి ఏమంటే during the longitudinal binary fission in euglena, nucleus, nucleus, basal granules, chromatophores and సైటోప్లాజం అనేది డివిజన్కి గురవుతుంది. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి మనకి యాంటీరియర్ పార్ట్లో గ్రూవ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో మైటోసిస్ అనే ప్రాసెస్ ద్వారా అందులో ఉన్న న్యూక్లియస్ అనేది 2 న్యూక్లియస్గా ఫామ్ అవుతుంది. ఓకేనా, మనకి పేరెంట్లో ఉన్న లాంగ్ ఫ్లాజెలం ఏదైతే ఉందో అది ఒక్క ఆఫ్స్ప్రింగ్ అంటే ఒక్క ఇండివిజువల్కి ఒక్క బేబీకి మాత్రం వెళ్తుంది, ఒక బేబీ యూగ్లినాకి. నెక్స్ట్ యూగ్లినా 2 ఫామ్ అవుతాయి కదా, ఇంకొక యూగ్లినా ఏం చేస్తుందంటే బేసల్ గ్రాన్యూల్స్ ఉన్నాయి కదా, అందులో ఆ బేసల్ గ్రాన్యూల్స్ నుంచి కొత్తది లాంగ్ ఫ్లాజెలం అనేది ఫామ్ చేసుకుంటుంది అన్నమాట. ఓకేనా, దీనిలో జరిగే డివిజన్ ఏమంటామంటే సిమెట్రోజెనిక్ డివిజన్ అంటాం. ఎందుకు అంటే ఏవైతే ఫామ్ అయిన 2 డాటర్ ఇండివిజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్ లైక్ యాజ్ పేరెంట్ రిజెంబల్ చేస్తాయి, అంటే లైక్ మిర్రర్ ఇమేజెస్ లాగా ఉంటాయి అన్నమాట. అందుకే సిమెట్రోజెనిక్ డివిజన్ అని కూడా అంటాం. ఓకేనా, ఇది మనకి యూగ్లినా గురించి లాంగిట్యూడినల్ అయిపోయింది. ఇప్పుడు ట్రాన్స్వర్స్ బైనరీ ఫిజన్ అనే టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం.